హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు నేను నా 7 AM టు 10 AM మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను ఈ వ్లాగ్లో. ప్రతిరోజు ఇదే రొటీన్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు, కానీ ఆల్మోస్ట్ 80% అయితే ఇదే ఉంటుంది. ఇంకా మార్నింగ్ అరౌండ్ 6:40 ఆ టైంకి అయితే లేచి అలా బాల్కనీలోకి వచ్చేసాను డైరెక్ట్గా. మా అపార్ట్మెంట్ పక్కన పొలాలు ఉంటాయండి, అంటే టొమాటో, చామంతులు అలా సీజన్కి తగ్గట్టు వేస్తూ ఉంటారు పంట. ఇంకా అలా ఒక 5 minutes ఆ పచ్చదనం చూసి ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చేసి ఇంకా లోపలికి వచ్చి అయితే ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేశాను. మా బుడ్డి పాప అయితే ఇంకా లెగలేదు, కాబట్టి ఇంకా తను లెగిసే లోపల నా పనులు ఏవేవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం పూర్తి చేసుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం ఎర్లీగా లేసాను అంటే ప్రశాంతంగా నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో అలా అవుతుంది. ఇంకా లేదు అని కొంచెం నైట్ లేట్ అయ్యి బద్దకించానా, ఇంకా అంతే, తనతో పాటే నా డే స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. నేను ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఏదో ఒక నట్స్ అయితే సోక్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఉండేలాగా చూసుకుంటాను. ఇంకెప్పుడన్నా మర్చిపోతే ఏం చేయలేను, కానీ పాప కోసమైనా గుర్తుపెట్టుకొని సోక్ అయితే చేస్తాను. లైక్ ఆల్మండ్స్, వాల్నట్, కాజు, ఇలా ఏ నట్, అప్పుడప్పుడు పీనట్స్ కూడా సోక్ చేస్తాను, చాలా మంచిది. సో ఈరోజు అయితే నేను ఇంకా ఆల్మండ్ ఇంకా వాల్నట్ అయితే సోక్ చేశాను నైట్. వాల్నట్కి అయితే నేను పీల్ తీయలేదు, కానీ ఆల్మండ్స్కి మాత్రం పీల్ చేసేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను. ఎలా అయినా ఆ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆ డే అంతా చాలా లెంతీగా అనిపిస్తుంది, చాలా పనులు అవుతాయి. అదే బద్దకించి లేట్ లేసామా హరీబరీ, అసలు ఇంకా సగం పనులు అవుతాయి, సగం పనులు అవ్వవు. ఇంకా అలా మా హస్బెండ్తో మాట్లాడుకుంటా అయితే తినేసాను. ఆయన ఆపోజిట్ రూమ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఇంకా వాకింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఎవ్రీ డే అయితే ఏం వాకింగ్ చేయను, కానీ మా పాప లేనప్పుడు నాకు కుదిరినప్పుడు ఒక ½ కిందకి వెళ్ళి వాకింగ్ అయితే చేసుకొని వస్తాను. ఇక్కడ నేను స్టేర్ కేసే యూజ్ చేశాను, లిఫ్ట్లో వెళ్ళట్లేదు. ఇంకెలాగో వెళ్ళేది వర్కౌట్ కోసమే కదా అని ఇంకా స్టేర్ కేస్ నుంచే దిగేసి వెళ్ళిపోతున్నాను. ప్రతిసారి ఏం స్టేర్ కేస్లోనే దిగనండి, కాకపోతే ఇంకెలాగో వర్కౌట్ చేయడానికే కదా వెళ్ళేది అన్నట్టు దిగుతున్నాను. పైకి ఎక్కేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో స్టెప్స్ యూజ్ చేయను, లిఫ్ట్లోనే వెళ్తాను. ఎందుకంటే మేము ఉండేది 4th floor. దిగేటప్పుడు అంటే ఈజీగా దిగేయచ్చు, ఎక్కేటప్పుడు 4 floors ఎక్కాలంటే నా వల్ల అయితే అవ్వదు. ఇంకా మా కమ్యూనిటీలో సపరేట్గా వాకింగ్కి ట్రాక్ అంటూ ఏమీ లేదు. జస్ట్ అలా మనం బేస్మెంట్ పార్కింగ్ నుంచి బయటకు వస్తే కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట, ఇంకా అక్కడే వాకింగ్ చేస్తారు చాలామంది. నేను ఇంతకు ముందంతా వాకింగ్ ఏమీ ప్రిఫర్ చేసేదాన్ని కాదు, కానీ ఆఫ్టర్ డెలివరీ నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. రీసెంట్గా ఏదో బుక్లో చదివాను అనమాట, ఇలా వాకింగ్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అని. ఇంకా అక్కడ చదివిన తర్వాత నేను కూడా మెల్లిగా స్టార్ట్ చేశాను, కొంచెము ఆ బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది అని.
ఇక్కడ మేమున్న కమ్యూనిటీలో జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే మార్నింగ్ టైమ్స్ చాలా బిజీగా ఉంటుంది. ఇంకా నేను అందుకే అవుట్డోర్లో ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అలా చేసినట్టున్నాను, వాకింగ్ ఇంకా వర్కౌట్ కలిపి. అంతే, ఇంకా పైకైతే వెళ్ళిపోయాను ఇంటికి. ఇంకా వెళ్ళగానే మా పాపను చూసుకున్నాను. సో తనైతే హ్యాపీగా పడుకొని నిద్రపోతుంది. ఇంక ఈలోపు మిల్క్ డెలివర్ చేశారు. ఇంకా మిల్క్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. ఒక మంచి కాఫీ పెట్టుకుందాము రండి నాతో పాటు. ఇంకా కాఫీ పెట్టుకుందాం అనేసరికి మా దీపిక కూడా వచ్చేసింది. ఇంకా తన పని తను చేసుకుంటుంది. నేను టీ కంటే కాఫీ ఇష్టపడతాను. సో కాఫీ లవర్ అని చెప్పుకోవచ్చు. అలా అని డేలో ఒక 3-4 టైమ్స్ అయితే ఏం తాగాను. మార్నింగ్ మాత్రం ఒక కప్ కాఫీ పడాల్సిందే. అదేంటో కాఫీ పడితే చాలా ఎనర్జీ వచ్చేసినట్టు యాక్టివ్గా అయిపోతాను. ఇంకా అందుకని కాఫీ పెట్టుకుంటున్నాను అక్కడ. కాఫీకి పాలు స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు అని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను. మా బుడ్డపాపవి ఇవి. ఈ మధ్య నేను నైటే, అంటే రేపు వాషింగ్ మిషన్ వేయాలి అనుకుంటే ముందు రోజు నైటే హాట్ వాటర్లో డిటర్జెంట్ వేసేసి నానబెట్టేస్తున్నాను బట్టలు. అంటే చిన్నపిల్లలవి కదా, డైరెక్ట్ వాళ్ళవి ఎక్కువ మరకలు దుమ్ము అది ఉంటుంది. డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేస్తుంటే అస్సలు మరకలు కానీ ఆ మట్టి కానీ ఏది పోవట్లేదు. ఇంకా అందుకని ఇలా స్టార్ట్ చేశాను. లేదు అంటే హ్యాండ్ వాష్ చేయాలి. ఆ హ్యాండ్ వాష్ చేస్తుంటే చేతులు లాగేస్తున్నాయి. ఇంకా సరే అని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇలా అయితే బాగా పోతున్నాయండి. అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. మీ పిల్లల బట్టలు ఇలా ముందు రోజు సోక్ చేసేసి. ఇంకా అలా కాఫీ కూడా చేసేసుకొని వచ్చి మళ్ళీ బాల్కనీలో సెటిల్ అయిపోయాను. ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను. సో ఎవ్రీడే ఇంత ప్రశాంతంగా అయితే కూర్చొని ఏం కాఫీ తాగనండి. ఒకవేళ మా పాప లేచిందా ఇంకా అంతే. ఇంకా నా రొటీన్ ఏమి ఉండదు, ఇంకా తన రొటీన్ అయిపోతుంది అనమాట. సో ఈ రోజుకి మీ టైం అనుకొని ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే నా కాఫీ తాగేస్తున్నాను. సో మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు ఆర్ టీ లవర్స్ ఉన్నారు? సో మీరు కూడా మీ కాఫీ టైం, టీ టైంని ఇలానే స్పెండ్ చేస్తారా, లేకపోతే ఇంకెలా స్పెండ్ చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మాకు ఇంకా అక్కడ రోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అవి చూసుకుంటా కాఫీ తాగేశాను. తాగిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు అలా కూర్చుని పోయాను. ఇంకా లోపల మా దీపిక కూడా పని చేసుకుంటుంది అని, ఇంకా తనకి అడ్డు లేకుండా ఉంటుందని ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఒక 15 మినిట్స్ అలా చూసుకుంటూ ఉండిపోయాను అక్కడే. ఇంకా మా దీపిక కూడా పని చేసేసి వెళ్ళిపోయింది. సో మా దీపిక మిగతా పనులన్నీ బాగానే చేస్తుంది, కానీ తన దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. బ్యాడ్ హ్యాబిట్ అంటే ఆ గిన్నెలు కడిగిన తర్వాత డ్రైన్ చేస్తుంది కదా, ఆ వాటర్ని సరిగ్గా క్లీన్ చేయదనమాట. అదంతా కారుతూ ఉంటుంది. సో ఇక నేను అదే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా తను అలాగే చేస్తుంది. ఇంకా ప్రతిదీ నేను పాయింట్అవుట్ చేసి చెప్పలేను కదా అని ఇంకా ఒక్కొక్కసారి నేనే చేసేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. నేను పెద్ద మేకప్ పర్సన్ అయితే కాదు, కానీ బేసిక్ మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్ అండ్ బేసిక్ పౌడర్ అయితే యూస్ చేస్తాను, అలాంగ్ విత్ లిప్ బామ్. ఇదే అనమాట నా మేకప్ రొటీన్. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. మేకప్ వేసుకోకూడదు, ఇష్టం లేదు అలా ఏమీ కాదు, కానీ నాకు ఇంట్లో మేకప్ వేసుకునే అంత అవసరం ఉండదు అనేసి అయితే వేసుకోను అంతే. సో మేకప్ అయితే ఇంట్రెస్టే నాకు. ఇంకా అలా బేసిక్ వాటితో అయితే రెడీ అయిపోయాను. సో దిస్ ఈజ్ మై నో మేకప్ లుక్. ఎలా ఉంది నా సింపుల్ నో మేకప్ లుక్? ఇంకా మళ్ళీ చూసారా, మా పాప దగ్గరకు వచ్చి చూసుకుంటున్నాను. అదేంటోనండి, తను లేచినంతసేపు తనని అల్లరి చేస్తుందని ఏదో ఒకటి అంటూ ఉంటాను. పడుకొని ఉంటే మాత్రం అసలు ఏం తోచదు. ఇంకా అందుకే మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్, ఆయనకి నైట్ షిఫ్ట్స్ అనమాట. ఇంకా లాగౌట్ అయ్యి వచ్చి అలా ఫోన్ చూసుకుంటా సోఫాలో పడుకొని నిద్రపోతున్నారు. తనకు తెలియకుండా వీడియో తీశాను, అందుకే నవ్వుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఫ్రెష్ అయిపోయాను కదా, పూజ చేసుకుందామని అయితే వెళ్ళిపోయాను. అలా స్టార్ట్ చేశానో లేదో 5 మినిట్స్ కూడా అవ్వలేదు, జస్ట్ బొట్టు పెట్టుకుంటున్నాను. చూసారా, లెగిసింది మా బుడ్డ పాప. లెగడం ఆలస్యమే, ఆల్రెడీ అలిగి కూర్చుంది. గమనించారా మీరు? ఎందుకు అలుగుతుందో అండి, అసలు ఈ మధ్య అలకలు ఎక్కువైపోయినాయి. ఇంక ఇక్కడ ఒక పావు గంట, అరగంట ఇంకా తనతో సరిపోతుంది. అలా బుజ్జగిస్తూ ఉండాలి. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇంకా రాను అనేది కదా, సరే అనేసి నేను పూజ చేసేసుకోవడానికి వచ్చి పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకొని చూసేసరికి చూడండి వాళ్ళ నాన్న దగ్గర చేరిపోయింది.
బాగా నానకొచ్చేయండి మా పాప మాత్రము. ఏమన్నా కావాలి అంటే మాత్రం అమ్మ అని వస్తుంది, ఇంక లేదు అంటే వాళ్ళ నాన్న దగ్గర గారాలు పోతూ ఉంటుంది. ఇక్కడ హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది. ఇంకా మా పాప లేసింది కదా అని బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కిచెన్లోకి వెళ్ళిపోయాను. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంట పొంగనాలు. సో దీనికి ఏం సపరేట్ బ్యాటర్ అంటూ ఏమి ఉండదండి, దోశ బ్యాటర్తోనే గుంట పొంగనాలు వేసేస్తున్నాను. రోజు దోశ అన్నా కానీ ఇంట్లో వాళ్ళకి తినాలంటే కూడా బోరు. ఇంకా అదే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అస్సలు ఒకటే టిఫిన్ పెడితే అస్సలు తినరు. ఇంకా అదే బ్యాటర్తో కొంచెం జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్ వేసేసి గుంట పొంగనాలు వేస్తున్నాను. చిల్లీస్ అయితే వేయట్లేదు ఎందుకంటే చిన్న పాప తింటుంది కాబట్టి. మీలో ఎంతమందికి గుంట పొంగనాలు తెలుసు, ఎంతమంది చేసుకుంటారో నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదేం పెద్ద రెసిపీ ఏం కాదు. సో ఇంకా అలా సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా పాప చూసారా నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా మార్నింగ్ లెక్కగానే కొంచెం పిల్లలు క్రాంకీ ఉంటారు కదా, సో ఇంకా తను కూడా అంతే, కాసేపు అమ్మ ఎత్తుకో అంటది. ఇక్కడ అడుగుతుందనమాట, అమ్మ ఏంటది అని. ఇప్పుడిప్పుడే మాట్లాడుతుందనమాట. సో ముద్దుగా అలా అడుగుతూ ఉంటుంది పక్కన కూర్చొని. ఇంకా తనకి సోక్ చేసిన నట్స్ ఉన్నాయి కదా, ఇంకా పీల్ చేసి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే తింటూ ఉంటుంది నా పక్కన కూర్చొని. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలానే నా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ, లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఇలానే కూర్చొని నాకు కంపెనీ ఇస్తుంది. పాపం తనకు కూడా ఇంట్లో బోర్ కదా, సో నన్ను ఎంటర్టైన్ చేస్తూ తను ఎంటర్టైన్ చేసుకుంటుంది అక్కడ కూర్చొని. స్కూల్లో అయితే ఇంకా వేయలేదు కానీ డే కేర్కి పంపించాను నేను. ఒక 1 month వెళ్ళింది. ఆ తర్వాత స్టార్ట్ చేసింది. అస్సలు వెళ్ళనని బాగా ఏడ్చేది. ఇంకా అందుకని మాన్పించేశారనమాట వాళ్ళ నాన్న. ఇంక ఇక్కడ నాది ఒక వాయి అయితే గుంట పొంగనాలు అయిపోయినాయి. సో అవి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టి పాపకైతే ఒక 2 days ఇచ్చాను తింటూ ఉంటుంది అని. ఇంకొక వాయి వేసేసి ఈ లోపు నేను బట్టలు ఆరేయడానికి వచ్చాను. ఇంకా ఆ గుంట పొంగనాలు వేగే లోపల నా బట్టలు కూడా ఆరేసే పని అయిపోతుంది అనేది ఇటు వచ్చాను నేను. నాకు అసలు బట్టలు ఉతకడం కానీ, ఆరేయడం కానీ, మడత పెట్టడం కానీ అస్సలు ఇష్టం ఉండదు ఆ పని. ఎందుకో తెలియదు మరి, కానీ తప్పదు కదా, ఇంకా చేసుకుంటున్నాను. అలాగే మనసులో అబ్బా అనుకుంటా అయితే చేసుకుంటున్నాను ఆ పని. అట్లా బట్టలు ఆరేసి వచ్చాను. సో ఇక్కడ నా ఫస్ట్ వాయ పొంగనాలు చూపిస్తున్నాను మీకు. నేను బట్టలు ఆరేసే ముందు 2 పొంగనాలు పెట్టి వెళ్ళానని చెప్పాను కదా, అందులో హాఫ్ తినింది అంతే, మిగతాదంతా అలాగే వదిలేసింది. ఇంకా అదే ప్లేట్లో ఇంకొక 4 వేసుకొని నేను తను ఇద్దరం కలిసి తినేస్తున్నాము. సో ఎలా అనిపించింది మా 7 AM to 10 AM మార్నింగ్ రొటీన్? నచ్చిందా వ్లాగ్? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.